తెలియదు. 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో తెలియనటువంటి ఈ మహిళ 2024 వచ్చేపాటికి ఒక ప్రధాన చర్చగా మారింది. అంటే ఈ గ్యాప్ లో ఆవిడ ఎన్ని అరాచకాలు చేస్తుంటది, ఈ గ్యాప్ లో ఎంతమందిని ట్రాప్ చేస్తుంటది. అంటే అప్పటి ప్రభుత్వం ఆవిడకి ఇచ్చినటువంటి అవకాశాలని, లేదంటే అప్పుడు ప్రభుత్వం ఆవిడకి ఇచ్చినటువంటి గుర్తింపుని, ఒక దిశ అనేటువంటి యాప్ ద్వారా ఆవిడ ఒక ప్రమోటర్ గా తీసుకురావటమో, లేదంటే ఆ జిల్లాకి చైర్మన్ గా తీసుకురావటమో, అంటే ఏ అర్హత ఏ క్వాలిటీ ఉందనే దాని మీద ఆవిడికి అలాంటి బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకు ఒక ఎస్పీ ఆఫీసులో ఆవిడ ఒక రూమ్ లో కూర్చుని పంచాయతీలు చేసిన దాకా వచ్చింది అంటే అప్పటి ప్రభుత్వం అసమర్థతనాలా, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఆవిడ వల్లో చిక్కుకున్నారనాలా, లేదంటే వల వేసి అందరినీ ఆవిడ ట్రాప్ లో తీసుకురావడం ద్వారా ఇవన్నీ జరిగాయనాలా. సో ఏది జరిగినప్పటికీ